అందుకే అలాంటి ప్లాన్స్ చేయొద్దు, రిస్క్ అని చెప్పాను. నా మాట విన్నావా? లేదు. టైంకి బర్త్డే ఐడియా వచ్చింది కాబట్టి ఎస్కేప్ అయి వచ్చాం. లేదంటే సార్ గారు ఈ టైంకి ఏ జైల్లోనూ ఉండేవారు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? ఈ పృథ్వీని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక పని చేసే ముందు 360 డిగ్రీస్ ఆలోచించి ప్లాన్ చేసి పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను రంగంలోకి దిగుతాను. అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తప్పించుకోవడానికే ప్లాన్ బిగా ఆ చాక్లెట్ ని కూడా పట్టుకెళ్లాను. నన్నంత తక్కువ అంచనా వేయద్దు బేబీ, నేను హర్ట్ అవుతాను. సారీ సారీ ప్లీజ్ బేబీ. నిజమే, నువ్వు స్మార్ట్ గానే థింక్ చేశావు. కానీ ఆ విరాజ్ వీడియో కాల్ చేయకపోయింటే నువ్వు అసలు దొరికేవాడివే కాదు. అవును, వాడసలు ఆ టైంలో చైత్రకి వీడియో కాల్ చేయడం ఏంటి? బేబీ, అది కూడా మన మంచికే జరిగిందనుకో. వాట్? వాళ్ళిద్దరు వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే మనకి మంచంటావేంటి? ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ లో నాకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసింది కాబట్టి. ఏంటది? ఆ ఆనంద్ చైత్ర లైఫ్ కోసం నా మీద నిఘా పెడితే, ఆ విరాజ్ తన అన్నయ్య లైఫ్ కోసం నీ మీద నిఘా పెట్టాడు. ఆ విషయం తెలిసిందే కదా, అందుకేగా నా వెంట వాసన పసిగడుతూ మరీ తిరుగుతున్నారు వాళ్ళిద్దరు. కానీ మనమంత ఈజీగా దొరకడం లేదని నీ కాలేజ్ వరకు వెళ్లారు బేబీ. ఏమంటున్నావు పృథ్వీ? ఎస్, నీ క్లాస్మేట్ కాలేజ్ మెట్టో తెలియదు కానీ ఎవరో విరాజ్ ఫ్రెండ్ అంట. అతని ద్వారానే నీ లవ్ అఫేర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? అంటే వాళ్ళకి ఖచ్చితంగా మన గురించి తెలిసిపోతుందేమో. నాకు భయంగా ఉంది పృథ్వీ. డోంట్ గెట్ టెన్స్డ్ బేబీ, నేనుండగా అంతవరకు రాణిస్తానా? అందుకే విరాజ్ ని కూడా మన దారికి అడ్డు తొలగించే ప్లాన్ చేస్తున్నాను. నాన్న ఆనంద్, అమ్మా కాఫీ తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఒరే ఆనంద్, ఎప్పుడూ ఆఫీస్ వర్క్లోనే బిజీగా ఉంటావు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. పెళ్లి టైంకి మొహం కళకళలాడుతూ ఉండాలి. అలా వేలాడేసుకుని ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? అలాగేలేమ్మా. అర్ధరాత్రి దొంగలా దూరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాడా? చెప్తా. ఒరే విరాజ్, ఏంటమ్మా? ఎక్కడికెళ్తున్నావురా? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఏంట్రా విరాజ్ నువ్వు? అన్నయ్య పెళ్లికి అన్ని దగ్గరుండి నేనే చేస్తాను, హంగామా అంతా నాదే అని తెగ మాటలు చెప్పావు. పెళ్లి దగ్గర పడుతుంటే అసలు నువ్వేం పట్టించుకోవట్లేదేంట్రా? ఎప్పుడు బయటే తిరుగుతున్నావు నువ్వు? ఎవరి కోసం? నాకన్నీ గుర్తున్నాయమ్మా. అన్నయ్య పెళ్లిలో ఏ తప్పు జరగకూడదు, ఆ పని మీదే ఉన్నాను. అన్నయ్య లైఫ్ లో బెస్ట్ మూమెంట్, ది బెస్ట్ గానే ఉండాలి. సో ది బెస్ట్ ఇస్తాను, ఇట్స్ ఎ ప్రామిస్. చూసావమ్మా, విరాజ్ ఎంత బిజీగా ఉన్నా నా గురించి ఆలోచించడం మానేడు. తనుండగా మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పావురా ఆనంద్. అయ్యో, నేను అత్తయ్య గారికి టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను. ఉండండి, వస్తాను. నువ్వు కాఫీ తాగు. సో ఇంకేంటి విరాజ్, ఏదైనా కాన్సెప్ట్ కి ప్రిపేర్ అవుతున్నావా? లేదనయ్య, చిన్న కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, గుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. వివేక్ గారు రండి.
కూర్చోండి. యూ కెరీ ఆన్. థ్యాంక్ యూ సార్. విరాజ్, బాయ్. చైత్ర కాబోయే హస్బెండ్ గురించి వివరాలు తెలుసుకోమని ఒకరిని అపాయింట్ చేశాను కదా, తనే మిస్టర్ వివేక్. ఓ హలో మిస్టర్ వివేక్. హలో సార్. నైస్. చెప్పండి వివేక్, అతని గురించి ఏమైనా తెలిసిందా? తన గురించి అన్ని కనుక్కున్నాను సార్. స్టడీ, బిజినెస్, ఫ్యామిలీ అంతా బాగుంది సార్. దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? విరాజ్ ఏమో ఏదో డిటెక్టివ్ అంటున్నాడు, నువ్వేమో ఏదో ఆలోచించు అంటున్నావు. దేని గురించి? చైత్ర కాబోయే భర్త గురించి వివరాలు కనుక్కోమని ఆనంద్ ఎవరినో డిటెక్టివ్ ని ఏర్పాటు చేశాడు కదా. అవును, వద్దన్నా వినలేదు కదా. ఇందాక ఆ అబ్బాయి వచ్చాడంట. చైత్రని చేసుకోబోయే అబ్బాయికి ఆల్రెడీ ఒక లవ్వర్ ఉందని చెప్పి డీటెయిల్స్ ఇచ్చి మరీ వెళ్లాడంట. ఆ విషయం చైత్రకి చెప్పి పెళ్లి ఆపించేస్తానని విరాజ్ ఓ తెగ సంబరపడిపోతున్నాడు. వాట్? అసలు అమ్మాయి గురించి మనం ఎంక్వైరీ చేయడమే వేస్ట్. అదే కాక అతనికి ఒక లవర్ ఉన్నాడని తెలిసి పెళ్లి ఆపించేస్తానండవేంటి? అది చైత్ర తీసుకోవాల్సిన నిర్ణయం, మనకనవసరం కదా. హంస, నాకెందుకో విరాజ్ చైత్రని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. వాట్? విరాజ్ చైత్రని ఇష్టపడ్డమేంటి? నెవర్. అది జరగనే జరగదు. లేకపోతే చైత్ర ఎవరిని పెళ్లి చేసుకుంటే వాడికెందుకు చెప్పు? తన పెళ్లి ఆగిపోతుంటే విరాజ్ ఎందుకు అంత ఆనందపడిపోతున్నాడు? పైగా ఎప్పుడు చైత్ర చైత్ర అని తన చుట్టూనే తిరుగుతుంటాడు కూడా. అదేం లేదు వదినా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. విరాజ్ కి చైత్ర అంటే అస్సలు పడదు. తనంటే కోపం, ద్వేషం. అందుకే తన పెళ్లి ఆగిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ ఉండదు. అయినా ఫస్ట్ నువ్వు ఆ బ్రెయిన్ లో నుండి అలాంటి ఆలోచన తీసేయి. ఆ చైత్ర ఈ ఇంట్లో కేవలం సర్వెంట్ అంతే. కోడలయ్యే అర్హత తనకి లేదు. చైత్ర చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి కోడలిగా రావాలంటే ఏ ఇంటికైనా రాసి పెట్టుండాలి. ఆనంద్ కనుక్కున్నాను, కుదరలేదు. నా అనుమానం నిజమై నాకెందుకో విరాజ్ చైత్రని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. వదిన ఊహించింది నిజమేనా? అందుకే వాడు అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడా? ఆంటీ, 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 హాయ్ స్మైలీ. ఏమైంది ఆంటీ? ఏదో డీప్ గా థింక్ చేస్తున్నట్టున్నారు. దేని గురించి? ఇంకా దేని గురించి ఆలోచిస్తాను? ఈ ఇంట్లో నాకుండే ఏకైక హెడేక్ ఆ చైత్ర ఒక్కతే. ఏమైంది ఆంటీ? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసిందా? కాదు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు చైత్ర ఆనంద్ని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే విరాజ్ చైత్రని ఇష్టపడుతున్నాడేమో అని డౌట్ గా ఉంది. ఆ చైత్ర అలాంటిదే ఆంటీ. తనకి మీ ఇంట్లో వాళ్ళు అంత చనువు ఇవ్వకుండా ఉండాల్సింది. తను విరాజ్ తో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా పెళ్లి సెటిల్ అయ్యాక కూడా పరాయి మగడితో తిరగటానికి తనకి బుద్ధి ఉండాలి. అదే ఉంటే విషయం ఇంత దూరం ఎందుకు వస్తుంది? పోన్లేండి ఆంటీ, మీరేం టెన్షన్ తీసుకోకండి. ఎలాగో తనకి పెళ్ళైపోతుంది కదా, అప్పుడు తనే సైలెంట్ అయిపోతుందిలేండి. ఏమో ఆ పెళ్లి జరుగుతుందో లేదో. అదేంటంటే అలా అంటున్నారు? చైత్రని పెళ్లి చేసుకోబోయేవాడు ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఆనంద్ ఒక డిటెక్టివ్ ని అరేంజ్ చేశాడని చెప్పాను కదా. అవును. ఏ తనేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఎస్. ఆ అబ్బాయికి ఏదో లవ్ స్టోరీ ఉందట. ఆ డిటెక్టివ్ ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ విషయం చైత్రతో చెప్పి
తనకు ఆ ఫోటో చూపిస్తే పెళ్లి ఆగిపోతుందని విరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చైత్ర పెళ్లి ఆగిపోతే విరాజ్కి ఏం ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అది చూసే నాకు ఈ డౌట్ వచ్చింది. ఏమంటున్నారండి? చైత్రకి కాబోయే హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫోటో విరాజ్ దగ్గరుందా? మ్మ్. అంటే అది నా ఫోటోనే. మై గాడ్. అవును, అదే సరే, నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? చైత్ర హస్బెండ్ విషయంలో ప్రతిసారి నువ్వే ఎక్కువ టెన్స్ అవుతావేంటి? అది కాదండి, ఎంత చెడ్డదైనా కూడా తను కూడా ఆడపిల్లే కదా. హో, ఇలాంటివి బయటకొచ్చి తన పెళ్లి ఆగిపోతే ఆ పాపం మనకే కదా అండి. పైగా ఆల్రెడీ ఒకసారి తన పెళ్లి పీటల మీదే ఆగిపోయిందని చెప్పారు. ఇంక నేను ఈ టెన్షన్ భరించలేను పృథ్వీ. ఒక్క రోజంటే ఓపిక ఉండొచ్చు, కానీ ఇలా ప్రతి క్షణం ప్రతిరోజు టెన్షన్ పడ్డాం, ఎక్కడ దొరికిపోతామో అని భయపడ్డాం నా వల్లైతే కాదు. బేబీ కూల్. నేను చెప్పేదేంటంటే నాకేం చెప్పొద్దు. ఇవాళ నా సిచ్యువేషన్ లో నువ్వుంటే తెలిసేది. నా టైం బాగుండి ఆ చైత్ర నీ మీదున్న గుడ్డి నమ్మకంతో ఫోటో చింపేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ఫోటోలో ఉన్నది నేనే అని తెలుసుంటే నాతో పాటు నువ్వు ఇరుక్కునేవాడివి. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఒక్క ఫోటోతో మా నిద్దరి జాతకాలు బయటపడిపోయేవి. కూల్ స్మైలీ. ఇప్పుడు విషయం తెలియలేదు కదా, ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ చేస్తున్నానా? అసలు మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామో నీకు అర్థమవుతుందా పృథ్వీ? ఈ రోజు ఫోటో వరకు వచ్చింది, రేపు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే అంత దూరం రానివ్వలే స్మైలీ. ఇదే మాట చెప్తూనే ఉన్నావు. చేత పెద్ద పొడి చేసేవాళ్ళ బిల్డప్ ఇస్తున్నావే తప్ప నువ్వేమీ చేయడం లేదు. ఆ ముసల్దాన్ని చంపడానికి వెళ్లి దొరికిపోయావు, చాక్లెట్ ఇచ్చి తప్పించుకున్నావు. దాన్ని త్వరగా పెళ్లి చేసుకోరా బాబు అంటే పోస్ట్ పోన్ చేస్తూనే పోతున్నావు. అదేమో దాని ఇష్టం వచ్చినట్టు ఆ విరాజ్ తో తిరుగుతూ మనల్ని పట్టుకునే పనిలోనే ఉంది. ఇంకా నువ్వు చేసిందేముంది చెప్పు? ఇంత దరిద్రంలో కూడా నీ అదృష్టం ఏంటో చెప్పనా? ఇంకా ఆ ముసల్దానికి స్పృహ రాకపోవడం. స్మైలీ, నువ్వు టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెట్టద్దు. మరి ఏదో ఒకటి చేయి. నేను ఈసారి చిన్న ప్లాన్ తో సరిపెట్టుకోవాలి అనుకోవట్లేదు. అంటే ఏం చేయబోతున్నావు? ఆ ముసల్దాన్ని చంపుతావా లేకపోతే విరాజ్ ని చంపుతావా? నా దారికి అడ్డొస్తే చైత్రనైనా చంపేస్తాను. నేను సేఫ్ సైడ్ లో ఉన్నంత వరకే ఎవ్వరైనా సేఫ్ సైడ్ లో ఉంటారా? నా ఉనికికే ప్రమాదం వస్తుందని తెలిస్తే ఎవ్వరినైనా సరే వదిలిపెట్టను. విరాజ్, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు బయలుదేరు. వాట్ ఈస్ దిస్ మహి? ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపిస్తారా? అందులో ఇంత పెద్ద ఆశ్రమం, కనీసం భోజనం కూడా పెట్టరా? నో 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 రాక్ స్టార్. అక్క, విన్నావు కదా, బావ కాకలేస్. ఆ ఫీల్ ఎంత బాగుందో. ఐ మీన్ బాబుకి, విరాజ్ బాబుకి ఆకలిస్తుందంట. పాపం ఏదైనా తీసుకురాపో. తనకి ఫుడ్ యాప్స్ లో ఆర్డర్ పెట్టుకోవడం అలవాటే కదా, పెట్టుకొని తినమను. అదేంటక్క, అమ్మ ఒడి అంటే అమ్మ ప్రేమ అంటే స్వచ్ఛమైనది. అలాంటి పవిత్రమైన ప్లేస్ లో ఒక మనిషిని ఆకలితో పస్తులుండమంటావా? ఇంకా అమ్మ ఒడికి అర్థం ఏముందక్క? వావ్, వాట్ ఎ డెప్త్. బా, స్వచ్ఛమైన ప్రేమ దొరికే ఈ ప్లేస్ లో
నాకు స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి వంటే కావాలి. అవి యాప్స్ లో దొరకవుగా. వెయిట్ చెయ్యి, నీకోసం స్పెషల్ గా తీసుకొస్తాను. ఓ తీసుకొస్తుందంట. విరాజ్, కావాలని నన్ను ఇరిటేట్ చేస్తావా? నన్ను కాదు, పృథ్వీని ఇరిటేట్ చేయడానికే ఇక్కడికి వచ్చావు. రాత్రంతా కాపలా ఉంటావు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని కూడా ఆలోచించవా? విరాజ్ ని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలి. ఈ దెబ్బకి ఖచ్చితంగా పారిపోతాడు. నా చేత్తో స్పెషల్ గా చేశాను, తిను. అక్క, కారంలో రైస్ తక్కువైనట్టుంది. తనే కదే స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు వంట కావాలన్నాడు. అందుకే నా చేతులతో స్వచ్ఛంగా అచ్చంగా చేశాను, తినమను. ఊరుకో అక్క, నువ్వు ఉండు రాక్ స్టార్. విరాజ్ ఇక్కడే ఉన్నాడా? రాత్రి వెళ్ళిపోయాడు అనుకున్నానే. విరాజ్, విరాజ్, విరాజ్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దు పొద్దున్నే నా బెడ్రూమ్కి వచ్చావు? కాఫీ తీసుకొచ్చావా? ఓ, నైట్ ఇక్కడే నిద్రపోయాను కదా, మర్చిపోయాను.
నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉంటే తను ఏమనుకుంటాడోనని నేనే నిన్ను ఇక్కడ నుంచి పంపించేయాలని అంత రూడ్ గా బిహేవ్ చేశాను. అయినా సరే నువ్వు మా సేఫ్టీ కోసం ఏ బెడ్, ఫ్యాన్, అట్లీస్ట్ దుప్పటి కూడా లేకుండా ఇక్కడే ఉండిపోయావు. ఎందుకు విరాజ్? ఎందుకు నిన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకుంటున్నావు? ఒకరి కోసం ఎంత ఇబ్బందైనా, బాధనైనా, కష్టాన్నైనా భరిస్తున్నావంటే వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, వాళ్ళ లైఫ్లో నీకున్న స్థానం ఏంటో, వాళ్ళు నీకిచ్చే వాల్యూ ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలి చైత్ర. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆ ముసల్దాన్ని చంపడం కుదరడం లేదా? ఆ ఇంట్లో ఎటు చూసినా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారే. ఆ సీతారత్నం ముసల్దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా పక్కకెళ్ళదు. పగలంతా ఆవిడ కాపలా, రాత్రంతా ఈ చైత్ర కాపలా, మధ్యలో ఈ విరాజ్ గాడు పెద్ద షేకింగ్ స్టార్ డిస్టర్బెన్స్. వీళ్ళందరినీ దాటుకొని ఆ ముసల్దాన్ని చంపడం ఎలా? హౌ రా పృథ్వీ, హౌ? వాళ్ళందరినీ బయటికి పంపించేస్తే? బ్రిలియంట్ ఐడియా పృథ్వీ, బ్రిలియంట్. ఇలాంటి బ్రిలియంట్ ఐడియాలన్నీ ఇందులోంచి యూజ్ చేయాలి. ఇదేదో కొత్త నెంబర్లో ఉంది. హలో, ఎవరండి? నమస్తే అండి, సీతారత్నం గారైనా మాట్లాడేది? అవునండి, చెప్పండి. నా పేరు వెంకట్రావమ్మ, టెక్స్టైల్ షాప్ ఓనర్ని. ఎల్లుండి మాది కొత్త షాప్ ఓపెనింగ్ ఉందండి. ఓ 500 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీ క్యాటరింగ్ గురించి చాలా బాగా విన్నా, అందుకే కాల్ చేశానమ్మా. చాలా సంతోషం సార్, తప్పకుండా చేస్తాం. 500 మందికి చేయగలరు కదమ్మా? మీరు అలాంటి భయమేం పెట్టుకోని అవసరం లేదు సార్. ఎంత మందికైనా సరే రుచిగా, శుచిగా వండి పెట్టగలం. అది తెలిసే అదే పనిగా మిమ్మల్నే కాంటాక్ట్ అయ్యానమ్మా. చాలా సంతోషం అండి. మిమ్మల్ని ఎప్పుడొచ్చి కలవాలో చెప్తే ఒకసారి వచ్చి కలిసి అన్ని వివరంగా మాట్లాడుకుందాం. లేదంటే మీరే మా అమ్మ ఊరికి వచ్చినా సరే మీ ఇష్టం సార్. ఓపెనింగ్ ఎల్లుండే కాబట్టి నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్నానమ్మా. మీరిక్కడికి వస్తే అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఈ సమయంలో అంటే ఆడవాళ్ళం ఎలా రాగలం సార్? అడ్డడ్డే, మీరేం కంగారు పడకండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు వంటలు అవి ఏం వండాలి అని మా ఆవిడతోనే డిస్కస్ చేయాలి. సార్, పోనీ రేపు కలవచ్చా? పనుల్లో బిజీగా ఉన్నానని సరే అమ్మా, మీరేదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అంత బలవంతం ఏం లేదమ్మా, మేము వేరే క్యాటరింగ్ చూసుకుంటాం రండి. ఉంటానమ్మా. అయ్యో వద్దు సార్, ఇంత పెద్ద కాంట్రాక్ట్ మాకెంతో ఉపయోగపడుతుంది. నేనే వచ్చి కలుస్తానండి. మంచిదమ్మా, నేను మీకు అడ్రస్ పంపిస్తాను, వెంటనే వచ్చేయండమ్మా, లేట్ చేయకండి. అలాగే సార్. ఉంటానమ్మా, బాయ్.
మంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఇప్పుడు అక్కడి వరకు ఎలా వెళ్ళడం? అమ్మా ఆ, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదమ్మా. ఎవరో వెంకట్రావు అనే వ్యక్తి కాల్ చేశారు. ఎల్లుండేదో షాప్ ఓపెనింగ్ ఉందట. 500 మందికి భోజనాలు కావాలని క్యాటరింగ్ ఆర్డర్ చేశారు. చాలా మంచి కాంట్రాక్ట్ కదమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడే రమ్మంటున్నారు. ఇప్పుడా? రేపు వస్తామని చెప్పలేకపోయావా? వాళ్ళకేవో ముఖ్యమైన పనులున్నాయటమ్మా. ఇప్పుడైతేనే కుదురుతుందంటున్నారు. అడ్రస్ ఎక్కడమ్మా? ఇక్కడికి 2 కిలోమీటర్లే అట. అడ్రస్ పంపుతానన్నారు. అదిగో వాళ్లే అనుకుంటా, ఒకసారి చూడు. ఈ అడ్రస్ ఎక్కడో తెలియట్లేదే. సర్లే అమ్మా, ఆటో మాట్లాడుకుని మ్యాప్ పెట్టుకుని వెళ్దాం. నేను నిన్ను తీసుకువెళ్తాను. నువ్వొస్తావా? పిండి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి కదమ్మా. నేను ఇంకెవరినైనా తీసుకువెళ్తానులే. పర్వాలేదులేమ్మా, మహి చూసుకుంటుందిలే. మనం వెళ్లి మాట్లాడుకుని త్వరగా వచ్చేద్దాం. అలాగే. మహి, మహి. ఏంటక్కా? నేను అమ్మ ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం. మేము వచ్చేంత వరకు నువ్వు మామగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? క్యాటరింగ్ కాంట్రాక్ట్ మాట్లాడడానికి వెళ్తున్నామే, త్వరగా వచ్చేస్తాంలే. అలాగే మహాలక్ష్మి, పిన్ని జాగ్రత్త. అలాగేనండి, మీరు త్వరగా వెళ్ళిరండి. పదమ్మా. ముసలి 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 అది ఇక్కడ లేదు అంటే ఖచ్చితంగా నన్ను చూసే ఉంటుంది. ఎక్కడున్నావే, ఎక్కడున్నావే ముసలి? అయ్యో అయ్యో, ఫోన్ ఎక్కడుందో కనిపించట్లేదు. సీతారత్న ఎక్కడుందో? చైత్ర ఏమైంది? ఎవరు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, వీడా? ఇప్పుడు ఏం చేయాలి? ముసలి ఎలాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్లి వాడి మీద కంప్లైంట్ చేయాలి. భగవంతుడా, వాడి నిజ స్వరూపం బయటపడేంత వరకైనా నా ప్రాణాలు నిలబెట్టు స్వామి.
నన్నే దెబ్బతీసి నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇంట్లో ప్రశాంతంగా చావక రోడ్డు మీద కుక్క చావు చావబోతున్నా. ఎవరో కావాలనే మనకి రాంగ్ కాల్స్ చేసి ఒకరి తర్వాత ఒకరిని ఇంట్లో లేకుండా బయటికి రప్పించారు. మనల్ని పక్కదారి పట్టించి మరీ పెళ్లిని చంపడానికి ప్రయత్నించారు. అవును, ఇదంతా ఎవరో పక్క ప్లాన్ తోనే చేస్తున్నారు. అదెవరు ఏంటో అర్థం కావడం లేదు. బామ్మగారంటే ఎవరికో ఎందుకింత కక్ష? ఇందాక ఊళ్ళో జనాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏదో రెడ్ కారు గుద్దేసి వెళ్లిపోయిందన్నారు. అవును, లాస్ట్ టైం బామ్మని చంపడానికి వచ్చిన వాడు కూడా రెడ్ కార్ లోనే వచ్చాడు. అసలు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. ఒక ఎర్ర కారు మాత్రం వీధి చివర ఆగి ఉండడం చూశారంట. ఏదో రెడ్ కలర్ కార్ గుద్దేసి వెళ్ళిపోయిందండి. బామ్మని చంపడానికి ప్రయత్నిస్తుంది ఆ రెడ్ కార్ అతనే. పృథ్వీ గారిది కూడా రెడ్ కారే. తన మాటల్ని బట్టి చూస్తుంటే నాకెందుకో పృథ్వీ గారు ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. అలా అంటావేంటమ్మా? ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు. అయినా పెళ్లిని చంపాల్సిన అవసరం అతనికేంటమ్మా? ఏమో ఎవరికి తెలుసండి. ప్రస్తుతం మనమున్న సిచ్యువేషన్ లో ఎవరిని నమ్మలేం. ఎవరి మనసులో ఏం ఉద్దేశం ఉందో ఏమో తెలీదు కదా. అందుకని అకారణంగా ఎవరిని అనుమానించకూడదమ్మా. అనుమానంగా అనిపించింది కాబట్టే అనుమానించాల్సి వస్తుంది. మహి, ఇప్పుడు ఎవరు చేశారన్నది ముఖ్యం కాదే. మా అమ్మగారు క్షేమంగా బయటికి రావటం ముఖ్యం. ఆ తర్వాత ఎవరిదంతా చేస్తున్నారో తనే చెప్తుంది కదా. అప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా మనం చెయ్యాలి. అవునమ్మా, దేవుడి దయ వల్ల పిన్ని క్షేమంగా ఉంటే అంతే చాలు. అమ్మా, 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 పిన్ని, పిన్ని. అనే చూస్తూ
అన్నయ్య ఫీల్ అవుతున్నావా? వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది విరాజ్. పాపం ఏ తోడు లేని ఆడవాళ్ళు. వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉన్నది ఆవిడ ఒక్కరే. ఇప్పుడు ఆవిడ కూడా ఇలా అయిపోయారు. వాళ్ళని చూస్తుంటే జాలనిపిస్తుంది. బట్ వీఆర్ హెల్ప్లెస్ అన్నయ్య. బాధపడ్డం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అంత ఘోరం చేసిన వాణ్ణి అస్సలు వదలకూడదు విరాజ్. రేపే స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం. కంప్లైంట్ చేసినా యూజ్ ఉండదన్నయ్య. ఎందుకంటే విక్టిమ్ ఎవరో తెలిసిన ఏకైక వ్యక్తి బామ్మగారు ఒక్కరే. తను ఎవరిని గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఏదో ఫార్మాలిటీకి ఎంక్వైరీ చేసి వదిలేస్తారు. అంటే తప్పు చేసిన వాణ్ణి అలాగే వదిలేద్దామా? లేదన్నయ్య, వాణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వీటి నుంచి కొంచెం దూరంగా ఉండు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లోకి నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు ఇంటికి వెళ్ళన్నయ్యా, ఇక్కడంతా నేను చూసుకుంటాను. చైత్రకు ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది. బట్ తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. తనకి నువ్వే కన్వే చేయవు రాజ్. ఓకే అన్నయ్య. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి. జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ దమ్. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను. చైత్ర చాలా బాధపడుతోంది. ఎందుకన్నీ తనకే జరుగుతున్నాయి? పాపం ఎన్నని భరిస్తుంది.